పదవుల కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపును ఆచరణలో చూపిన నాయకుడు బాడిత శంకర్ అని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కనకదుర్గమ్మ తల్లి భక్తుల కోసం చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధికి మండు టెండలో తరలివస్తున్న భక్తులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తగ్గించే విధంగా జనసేన పార్టీ నాయకుడు బాడిత శంకర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం 5వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇంకా రాజేష్ తదితరులు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గమ్మ భక్తులకు వేసవి తాపాన్ని తగ్గించే విధంగా చల్లని మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని ఇచ్చిన పిలుపును అందుకున్న శంకర్ దానిని తూచా తప్పకుండా అమలు చేశారని కొనియాడారు. ఇదే సేవా స్ఫూర్తిని కనపరచాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో నిర్వాహకులు బాడిత శంకర్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ప్రకారం దుర్గమ్మ భక్తుల కోసం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజారాజ్యం హయాం నుంచి తాము పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మండు టెండలో దుర్గమ్మ భక్తులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వారికి తమ వంతుగా ఈ చల్లని మజ్జిగ అందజేశామన్నారు. వేసవి కాలం ముగిసే వరకు రోజుకు 5,000 మందికి ఈ మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని శంకర్ వివరించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా సహోదరులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతిరోజు ఈ ఎండాకాలం మజ్జిగ అమ్మవారి గుడి దగ్గర వచ్చే భక్తులకి మజ్జిగతో సేద తీర్చే విధంగా ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా నన్ను కూడా అన్న నువ్వు కూడా ఒకసారి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఎండాకాలంలో ఏదైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పదవుల కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ఎలాంటి నినాదం ఉంటుందో దాన్ని తూచా తప్పకుండా మన బాడి శంకర్ అన్న ఈ రోజున పేద ప్రజలకి భక్తులందరికీ కూడా మజ్జిగ కార్యక్రమం పెడతాం చాలా ఆనందంగా అని చెప్పి వారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మజ్జిగ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ విజయవాడ పార్టీ వారి తరఫున జిల్లా అధ్యక్షులు స్వామినేని ఉదయభాన్ గారి నాయకత్వంలో ఇక్కడ అమ్మవారి గుడి ప్రాంగణంలో మండు టెండర్లో ప్రతిరోజు కూడా మజ్జిగ పోయాలని ఒక నినాదంతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమాజ సేవ కోసం మీరు పనిచేయండి అని ఏ రోజైతే పిలిపించారో ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీలో ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా పేద ప్రజల కోసం పాటుపడండి, కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోండి, లీడర్ అవ్వండి, లీడర్గా గుర్తింపు తెచ్చుకోండి అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది దృష్టిలో పెట్టుకొని మేము ప్రజారాజ్యం నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఈ అమ్మవారి గుడి ప్రాంగణంలో వేలాది మంది భక్తులు ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఈరోజు మా అతిథి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు వారు మా ఆహ్వానాన్ని మన్నించి జనసేన పార్టీ కోసం వారు అమ్మవారి గుడి ప్రాంగణానికి విచ్చేసి ఈ ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. నా సోదరుడు రాజేష్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అలా వెంకటేశ్వరరావు అందరూ కూడా మా లింగం ప్రసాద్ గారు నాంచారి గారు వీరందరూ కూడా ఇక్కడ సేవ చేయడం కోసం 2-3 గంటలు ప్రత్యేకంగా ఉండి ప్రజలకు మజ్జిగ పంచి వాళ్ళంతా సాయం 2-3 గంటలు ఇక్కడ వెయిట్ చేసి భక్తులకు సాయం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోజుకి ఎంతమందికి మీరు భక్తులకు ఇస్తున్నారన్నా? దరిదాపు 5,000 మందికి 11ంటికి మొదలు పెడితే 5,000 మంది ఎప్పుడైతే ఉంటారో 2:30-3 గంటలు అవుతుంది. ఈ 3 గంటలు 5,000 భక్తులకు మట్టుకు మేము సేవ చేస్తాం. ఎన్ని రోజులు మీరు ఈ మజ్జిగ పంపిణీ చేయాలనుకుంటున్నారు? కంటిన్యూషన్ ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎండలు ముదురుతున్నాయి. ఇంత ఎండలు ఒక రకంగా ఒకవైపు ఉంటూ ఉంటే జనసేన పార్టీ తరఫున విజయవాడ జనసేన పార్టీ తరఫున బాడి శంకర్ గారు ఇక్కడ భక్తులందరికీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉచితంగా
మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో నడుస్తూ జనసేన పార్టీ తరఫున ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన బాడి శంకర్ గారికి, అలానే ఇక్కడికి వచ్చిన మంగళగిరి పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలానే ఏపీ ఎంఎస్సిడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.